నెల రోజులు మీరు ఉదయం సాయంత్రము అర్ధగంట ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే ధ్యానం చేయకముందు కూర్చోకముందు ఎలా ఉన్నాము, ఒక నెల రోజులు ధ్యానంలో కూర్చున్న తర్వాత ఏ విధంగా ఉండదు మనకు అనుభవంలోకి వస్తుంది. అరే నేను ధ్యానంలో కూర్చోమన్నారు, మరి వీళ్ళు కూర్చుంటున్నారు, మేము కూర్చుంటామని మనం ఎప్పుడైతే మన మనసులో ఇష్టం కలుగుతుందో అప్పుడు మనం కూర్చోగలం. అర్ధగంట లేదు, ఒక 15 నిమిషాలు. పూజ అదే, శివుడి పూజ అంటే ధ్యానమే, ఆంజనేయుడి పూజ అంటే ధ్యానమే. కానీ పువ్వులు ఎక్కించి దీపం ముట్టిస్తే ఒక 5 నిమిషాలు చేయాలి. నేను చేయొద్దని కాదు, ఇప్పుడు చేసినాం. ఇది బాహ్య పూజ, ఇది బయట పూజ. కానీ లోపల శివుడి పూజ అంటే ధ్యానమే. ఇది అది చేయాలి. అది చేస్తే అప్పుడు మనకు శక్తి అనేది ఎక్కువ వస్తుంది. మనం ఏ పని సంకల్పం చేసినా ఆ పని అవుతుంది. అక్కడ నాకు పని కాలేదు, నాకు అక్కడ బాగుంటున్నాడు ఇక్కడ వాహకుడు, అలా మీ దగ్గర కూర్చోవడం వల్ల మీ ప్రవచనాలు వినడం వల్ల నేను ఆనందం పొందాను అని ఇక్కడ అభిప్రాయం తెలియజేస్తున్నాను. తమరితో శ్రీ గురు నానక్ దేవ్ గారు, శ్రీ గురుదేవ్ సింగ్ దేవి గారి ఉపదేశాల చర్చ జరుగుతుంది. అది ఎలా అంటే సర్వోన్నతమైన పరమానందాన్ని పొందే ఆ సమయం నేను పొందాను అని వాహకుడు ఇక్కడ తెలుపుతున్నాడు. మీ దగ్గర కూర్చుంటే అసలు సమయమే తెలియలేదు బాబా గారు. మీ దగ్గర ఒక మహా శక్తి ఉంది, మీ దగ్గర తపశక్తి ఉంది, మీది నేను పొందాను. మీ దగ్గర కూర్చుంటే పరమానందమైన ఆనందం నేను పొందాను బాబా అని తన అభిప్రాయాన్ని గ్రంథంలో తెలియజేస్తున్నాను. శ్రీ కులాజీ బాబా గారు వంటి పరమ సంత మహాత్ముని గౌరవించి సన్మానించే అవకాశము ఆ వాహి గురువుకు లభించినందుకు पहले ये श्रवण भक्ति श्रेष्ठ है। श्रवण भक्ति, श्रवण करने से क्या होता, मनन होता, मनन से चिंतन होता, चिंतन से निध्यास होता। कार्य परिचन है तो कौन से पारायण करते हो कौन, तो इसकी जरूरी है। श्रवण होता, श्रवण भक्ति श्रेष्ठ है। दान, भूदान, गोदान, वस्त्रदान, ऐसे कुछ दान है, एक क्षणिक है। अखंड बोले तो क्या है, ज्ञान दान श्रेष्ठ है। ये ज्ञान देना ये जरूरी है, इंसान का कर्तव्य है। ये दान है, खंड है, खंड होता। मैं खाना